లేదుగా హాలీవుడ్ స్థాయిలో ఉంది సినిమా. ఐమాక్స్ అది నిజంగా రాజమౌళి గారికి ఎక్కడి నుంచే వస్తాయి ఆలోచనలు తెలియదు. ఇలాంటి సినిమాలు చేయాలనే ఆలోచన ఒకప్పుడు మనం హాలీవుడ్ డైరెక్టర్లకి అట వచ్చేది. ఇప్పుడు ఆ స్థాయిని మించిపోయి ఈవేళ బాలీవుడ్ స్థాయి మించిపోయి హాలీవుడ్కి వెళ్ళిపోయాడు ఈయన. చాలా చాలా బాగుందండి. మహేష్ బాబు గారు లుక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ గ్లిమ్స్ కానీ అవి కానీ చూడడానికి ఎంత ఆహ్లాదంగా ఉన్నాయంటే, ఇప్పుడు దాకా మొన్నటి వరకు తెలుగు సినిమా వస్తుందంటే బాలీవుడ్ వాళ్ళు ఎదురు చూసి మన సినిమాను పక్కన పెట్టుకోవాలా, తెలుగు సినిమా అంటే సామాన్యం కాదని భయపడే రోజుల నుంచి హాలీవుడ్ స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు కూడా తెలుగు సినిమా వస్తుందంటే ఆలోచించే పరిస్థితి కూడా వచ్చేసినట్టుంది. ఖచ్చితంగా మన సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, సెన్సేషనల్ మూవీ అవుతుంది. అయితే ఈవెంట్లో ఒక ట్రైలర్ చిన్న ఇష్యూ వచ్చిందని చెప్పేసి రాజమౌళి గారు ఆంజనేయ స్వామి ఉంటే బాగుండు ఉంటారంటారో ఈ టైంలో ఏమయ్యాడని చిన్న పెదవిరుపు అయితే జరిగింది. అది పెద్ద ఇష్యూ అవుతుంది. ఎంతవరకు ఎలా చూడొచ్చు? నిరాశ నిస్పృహ అనేది మానవుడికి సంబంధించినటువంటి మనస్తత్వాలు. కొన్ని అన్నీ మనం అనుకున్నట్టు జరగవు, కొన్ని భగవంతుడు ఆదేశానుసారం జరుగుతాయి. కొంచెం లేట్ అయినా ఒక అద్భుతంగానే జరిగింది కదా ఈవెంట్. కారణం ఏంటంటే, ఎప్పుడైనా కానీ మనిషి నైజం ఎలా ఉంటుందంటే, అది కొంచెం ఇబ్బంది పెట్టినప్పుడు ముహూర్తం కూడా చూసుకోవాలని చెప్పి అనుకోవాలి కదా వాళ్ళు. ఇష్టానుసారం పెట్టే దైవభక్తి అని అనుకున్నప్పుడు దైవభక్తి పూర్వకంగానే దాన్ని రిలీజ్ చేయాలి. కాబట్టి ఆటంకం ఏం లేదు. ఆ 10 నిమిషాలు 20 నిమిషాలు మనం ఏమైనా దైవాంశ సంభూతులం ఏం కాదు కదా. దేవుడి మీద ఆధారపడి బతికేటోళ్ళం మనం. కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి. దాన్ని ఇలా ఆయన ఏదో అన్నాడు, దాన్ని నెగిటివ్గా తీసుకోకూడదు మనం. ఎందుకంటే ప్రతి మనిషి ఆలోచించే విషయమే ఇది. ఎందుకంటే మనకేదైనా ఇసుకొచ్చి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఏంట్రా దేవుడు ఏంట్రా ఎలా చేశాడని చెప్పి సహజంగా చెప్పుకుంటాం. అది మానవ నైజం. కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన ఆ పరంపరలో కొద్దిగా ఒక మాట అని ఉండొచ్చు, నాకు తెలిసి అనడంలో తప్పు లేదు. అంటే కొంతమంది సినిమాలో దీనికి సంబంధించింది ఏదో ఒక పాయింట్ ఉంది, అందుకే ఆయన కావాలనే అన్నారు అని చెప్పేసి అయి ఉండొచ్చు కూడా. ఎందుకంటే మేధావులు ఎప్పుడు ఏ మాట మాట్లాడతారో తెలియదు. కొంతమంది పిచ్చి మాటలు మాట్లాడతారు అనుకుంటాడు, కాదు. అది దాని వెనకాల చాలా కథ ఉంటుంది. కాబట్టి వేళ రాజమౌళి గారు ఆ ఒక్క 10-15 నిమిషాలు కొంచెం ఏదైనా ఇబ్బంది పడి, అది స్క్రీన్ మీద ఇబ్బంది అయి ఉన్నప్పుడు అన్నారా, లేకపోతే ప్రచారంలో భాగంగా ఈ కాంట్రవర్సీ చేయాలనే ఆలోచనలో అన్నారా అనేది ఆలోచించాల్సి వస్తుంది. అంటే వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో ఏదైతే ఉందో అందులో ఆంజనేయ స్వామి విజువల్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. సో ఈయనేమో ఇట్లా అన్నారు. సినిమాలో ఆంజనేయ స్వామి పాత్ర లేదు, ఏదో కథ ఉంది. ఏ కథ లేకుండా మహానుభావులు సామాన్యంగా మాట్లాడు. రాజమౌళి అంత తెలుగు తక్కువగా మాట అంటారు. ఎందుకంటే అక్కడ ఏదో జరిగింది, ఏదో జరుగుతుంది. దానికి సినిమాకి సంబంధించినటువంటి డైలాగ్ అయి ఉంటుంది. అది ఖచ్చితంగా రేపు 2026 లేకపోతే 2027 ఈ సినిమా ప్రపంచ స్థాయిలో పెద్ద గుర్తింపును తీసుకొచ్చి మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి అద్భుతమైన ప్రగతిలోకి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఈ ఒక్కటి సినిమానే కాదు, ఇక రాబోయే మన దర్శకులు, పెద్ద పెద్ద దర్శకులు ఉన్నారు, వాళ్ళందరి స్థాయిగా కూడా పెంచే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.